అందరికీ నమస్తే. ఇది కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన పాదండి. ఇది దోసకాయ పాదు. ఇది చూసారా, ఇక్కడ చూడండి, దోసకాయ బాగా పెద్దగా ఉంది చూడండి. పెద్ద దోసకాయ వచ్చిందండి. ఇది ఈ పాదు వస్తేనే ఇలా కర్రలు పెట్టి నిలబెట్టారండి. ఇది అలాగే ఇంకోటి కూడా ఉంది. ఇది కిచెన్ వేస్ట్ వేసిన దానివల్ల వచ్చిందన్నమాట. చూసారా, చూడండి, ఇది ఇంకోటి అనమాట. అక్కడేమో ఇంకోటి ఉంది, ఇక్కడైతే ఇంకోటి. రెండు ఇలా అల్లిచ్చేసారండి. ఇలా కర్రలు పెట్టి దీనికి సాయంగా ఇలా నిలబెడితే తర్వాత కాయలు అవుతున్నాయండి. చూడండి, పూలు ఇలా వచ్చి. హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఇది కిచెన్ వేస్ట్ నుంచి మేము సపరేట్గా నాటింది కాదు, కిచెన్ వేస్ట్ నుంచి అయిందన్నమాట. ఇక్కడ కూడా అవుతుంది, పూలు ఉన్నాయి, లోపల ఉందండి. ఇప్పుడు అవుతున్నాయి. మొన్న ఒకటి అయింది, కోసేసారు. ఇలాగే పాతుకుంటుంది అన్నమాట. కిచెన్ వేస్ట్లో నుండి వచ్చి అవుతుందన్నమాట. ఇదేమో అంజీర్ అండి. ఇప్పుడే అవుతూ ఉంది. చూడండి, స్టార్టింగ్ అవుతూ ఉందన్నమాట. ఇప్పుడే చెట్టు ఏమో ఇంత పెద్దగా అయింది. ఇక్కడే ఇలా అవుతుందండి. ఇదిగోండి, రోజ్మేరీ చూసారా, ఇలా గుబురుగా అవుతుందండి. మనము కట్టింగ్ ప్రూనింగ్ చేస్తూ ఉంటే ఇలా గుబురుగా వస్తుంది అనమాట. దీంట్లో రోజ్మేరీ ఆయిల్, వాటరు చేయొచ్చు అనమాట. చాలా గుమాళిస్తుంది. నాన్ వెజ్ వంటకాల్లో కూడా ఇవి యూజ్ చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.